హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి నేను హారిక. సో ఈరోజు మనం వచ్చేసి గీత ఎల్ఎల్బి లొకేషన్లో ఉన్నాము. ఒక మంచి సీరియల్ మన ముందుకు వచ్చేస్తుంది స్టార్ మాలో. మండే టు ఫ్రైడే నైట్ 9:30కి వచ్చేస్తుంది. ఇక్కడ హీరో హీరోయిన్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ యా ఎలా హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్. బాగున్నారు. బాగున్నాను. సో మీకు తెలుగు వచ్చా? కొంచెం కొంచెం అర్థం అయింది. ఓకే యూర్ ఫ్రమ్ కేరళ. కేరళ. నీతు. సో తిను ఏంటంటే నీతు షీఈస్ ఫ్రమ్ కేరళ బట్ తెలుగు అస్సలు రాదు. మరి ఎలా మేనేజ్ చేస్తున్నావు డైలాగ్స్? హౌ యూ మేనేజింగ్ డైలాగ్స్? ఐ డోంట్ నో యాక్చువల్లీ prompting is there, so Okay. they're just doing, that's it. Okay. Is it hard? It's hard. Too hard, It's right? too hard because God. I am doing advocate role, right? Yeah. So this advocate have too many what advocate have to talk Dialogues. in Yeah. dialogues. So What many dialogues? discussions. So many discussion and Gatika. అంటే loud. Ah. మాట్లాడంటే చెప్తారు. Have you had your lunch? Now only little bit. So how you're feeling doing Geeta LLB? How is the role? It's tough role, challenging role for me. Okay. Is this your first In Telugu first. in Malayalam? Malayalam, I done 2 serials. That's it. Oh, great. So welcome to Telugu industry. Thank you so much. అండ్ మనతో పాటు భవేష్ గారు కూడా ఉన్నారు. హీస్ ఫ్రమ్ కర్ణాటక. హాయ్ హాయ్ ఎలా ఉన్నారు? బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను. సో మీకైతే తెలుగు వచ్చేసి మాకు అర్థమవుతుంది తెలుగు, బట్ మాట్లాడడానికి కొంచెం కొంచెం వస్తుంది. సో ఇందులో మీది ఫస్ట్ సీరియలా? అవును, తెలుగులో ఇది నా ఫస్ట్ సీరియల్. కన్నడలో అయింది ఒక 5-6 సీరియల్ అయింది. ఇక్కడ తెలుగులో ఫస్ట్ సీరియల్. సో హౌ యూ ఫీలింగ్ తెలుగు ఇండస్ట్రీ? చాలా బాగుంది. నేను కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. ఎందుకంటే అక్కడ కూడా యాక్టింగే, ఇక్కడ కూడా యాక్టింగే, అన్నీ యాక్టింగే. బట్ లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం అంతే. బట్ ఇంకొక మంత్లో చదువుతాను. అంటే ఇది అంటే ఈ సీరియల్తోనే మీకు తెలుగు వచ్చేసిందా? కాదు, నేనేం చేస్తానంటే సినిమా చూస్తే నాకు తెలుగు వచ్చింది. తెలుగు సినిమా తెలుగులో చూస్తాను, తమిళ్ సినిమా తమిళ్లో చూస్తాను. విచ్ వన్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫ్రమ్ తెలుగు మూవీస్? బాగుంది, చాలా బాగుంది. రీసెంట్గా నేను దేవర చూశాను. అది కూడా బాగుంది, చాలా బాగుంది. పుష్ప చూసారా? కరెక్ట్, లాస్ట్ 4 days బ్యాక్ పుష్ప చూసాను. మర్చిపోయారు. అవును, బాగుంది. అన్ని సినిమా చూస్తాను నేను, ఓకే. తెలుగు తమిళ్ మలయాళం అన్ని సినిమా చూస్తాను. అండ్ అలాగే తెలుగు నాకు వచ్చింది. సో ఈ సీరియల్లో మీ రోల్ ఎలా ఉంటుంది అండ్ మీకు ఎలా అనిపించింది? ఇది ఒక బిజినెస్ మ్యాన్ రోల్. అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ఉంది. నాది ఏం చెప్తారు? నాదియా? మీది అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ఉంది. కరెక్ట్. నేను మీకు చెప్తున్నాను, మీకు నువ్వే కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నాది ఏమని చెప్తానంటే మీరు చెప్పింది కరెక్ట్. మీకు ఒక అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ ఉంది. అవునవును. ఈ అమ్మాయిని చూస్తే, ఇంకా ఈ అమ్మాయి ధైర్యం, ఈ అమ్మాయి యాటిట్యూడ్ అని చూస్తే ఈ అమ్మాయి మీద నాకు స్టార్ట్ అవుతుంది. ఏం స్టార్ట్ అవుతుంది? మంచి ఫీలింగ్, గుడ్ ఫీలింగ్ అంతే, వేరేం లేదు. ఇంకా సీరియల్లో అదే ఉంది. చూద్దాం, విల్ సీ ఇన్ ఫ్యూచర్. సో ఈ ఆపర్చునిటీ నీతు గారు ఎలా వచ్చింది? హౌ యూ గాట్ దిస్ ఆపర్చునిటీ? Actually, I just get from there. One casting agency, Savam Casting Agency. That's it. Okay. Yeah, Savam. So what is the difference between Geeta and Neetu? Chala difference because what she's I'm also రియల్గా very ఈ confident. అమ్మాయి ఫుల్ సైలెంట్, నేను రియల్గా ఫుల్ వైలెంట్. బట్ క్యారెక్టర్లో నేను సైలెంట్, ఈ అమ్మాయి వైలెంట్. Fully opposite కదా. How you are balancing your characters? I don't know. Yeah, managing, right? Managing. What about you? అదే ఆర్టిస్ట్ అంటే అదే కదా, డైలీ ఛాలెంజెస్ వస్తుంది. డైలీ ఛాలెంజెస్ వస్తుంది, వస్తూనే ఉంటాయి. అది మేనేజ్ చేసి
ముందుకెళ్తాం అదే. అండ్ ఇట్స్ అ గుడ్ ప్రాజెక్ట్ బికాస్ స్టార్ మాలో ఒక పెద్ద ప్రొడక్షన్, పెద్ద ఛానల్, అండ్ అదే నా తెలుగులో ఇది ఫస్ట్ ప్రాజెక్ట్. అండ్ ఏం చెప్తారు, అదృష్టం అదృష్టం లాంచ్ లాంచ్ అయ్యారు ఇక్కడ స్టార్మాలో. అదే నా అదృష్టం, విల్ సీ ఇన్ ఫ్యూచర్. ఓకే. అండ్ నీతు గారు, మీకేంటి అంటే ఇందులో మీరు లాయర్గా చేస్తున్నారు, యూఆర్ డూయింగ్ ఏ లాయర్ రోల్. సో వాట్ ఈస్ ద యువర్ డ్రీమ్ ఇన్ చైల్డ్హుడ్? మీరు ఏం అవ్వాలనుకున్నారు? Actually, veterinary doctor. ఓకే. Yeah. అసలు రియల్ లైఫ్లో డాక్టర్ అవ్వాలనుకున్నారు, కాకపోతే సీరియల్లో లాయర్ అయ్యారు, యాక్ట్రెస్ అయ్యారు. సో ఈ యాక్ట్రెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? Actually, before 2 years, I think. Before 2 years only, I just Instagram reels adu idu. After that, I just. ఓకే, మొత్తం ఇన్స్టా మహిమ అన్నమాట. వాట్ అబౌట్ యూ భవిష్క? నేను 10 years అయింది ఓకే. అక్కడ. 2 యాక్టింగ్ క్లాస్లో ఏం చేశారు. అండ్ డ్రామా కన్నడలో, అన్నీ కన్నడలో డ్రామా చేశారు. అండ్ అక్కడ చేసి ఒక ప్రాజెక్ట్ దొరికింది అక్కడ కన్నడలో. దొరికింది తర్వాత నేను బ్యాక్ ఏంటి చూసుకోలేదు. ఒక పని చేయండి, మీరు డైలాగ్ కూడా సీరియల్లో నన్నే పెట్టేయండి. మీరు ఇలా చెప్పగానే మీ డైలాగ్స్ అని నేను చెప్పేస్తూ ఉంటాను. ఓకే, నా రండి, నాకేం ప్రాబ్లం లేదు. కూడా అందంగా ఉన్నారు. పేమెంట్ పెట్టేయండి, ఓకేనా? ఓ ఫ్లర్టింగ్, యా. షీ ఇస్ ఫీలింగ్ జెలస్. No way. సో మీకు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అదే నేను కన్నడలో చేస్తున్నాను. అక్కడ ఒక కాస్టింగ్ ఏజెన్సీ చూసి ఆడిషన్ ఇచ్చాను ఇక్కడ. 1 time ఆడిషన్లే ఓకే అయింది. అండ్ 1 month అయింది షూటింగ్ స్టార్ట్. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యు. ఎందుకంటే నువ్వు కూడా ఒక పని చేయి, నువ్వు కూడా తెలుగులే నిన్ను కంప్లీట్గా తెలుగులే మాట్లాడండి. ఎందుకంటే నేను కూడా తెలుగు నేర్చుకుంటాను, ఓకేనా? ఓకే, కంప్లీట్గా తెలుగు మాట్లాడతాను. పేమెంట్ అవుతుంది. ఒక పని చెయ్యి, ఒక పని చేద్దాం, మీరు కన్నడలో మాట్లాడండి, నేను తెలుగులో మాట్లాడతాను. నేను కన్నడ నేర్చుకుంటాను, మీరు తెలుగు నేర్చుకోండి. అవును. ఓకే. అది ఓకే, అది నాకు కూడా ఓకే. సో నీతు గారు, వాట్ కైండ్ ఆఫ్ రోల్స్ యూ వుడ్ లైక్ టు ప్లే? Challenging roles. Yeah. Like Geeta? Like Geeta. What title role? Like character ande. No, is there any inspiration character? అరే ఇది నేను చేస్తే బాగుండు, this role is my dream role. Movies or No, serials? I don't have any dream role. Yeah. Actually, I would like to be in films. Okay. What kind of roles you would like? యాక్చువల్లీ అన్నీ ఏం చెప్తారంటే నేను ఒక లవర్ బాయ్గా చెప్పండి కనిపిస్తారు. నాకు కూడా అదే రోల్ ప్లే చేయాలి. అదే చాలా ఇష్టం. అసలు వచ్చిన దగ్గర నుంచి మీరు ఏం మాట్లాడారండి? మీ దాంట్లో సగం కంటే ఎక్కువ నేనే మాట్లాడాను. దిస్ ఇస్ నాట్ యాంకర్ కదా, నువ్వే మాట్లాడాలి, అడగాలి, నువ్వే అడగాలి. నేను అడుగుతున్నాను కానీ చెప్తున్నాను కూడా. ఓకే, హెల్ప్ చేయండి. ఓకే ఫైన్, ఐఎమ్ జస్ట్ కిడింగ్. ఓకే, సో ఎన్ని డేస్ అయిపోయింది ఇది షూట్ స్టార్ట్ అయిపోయి? 1 month అయింది. 1 month అయిపోయింది. సో హౌ యూ ఫీలింగ్? చెప్పండి, ఎవరికి తెలుసు. Yeah, 1 month. Yeah. ఓకే, 1 month అయిపోయింది. సో హౌ యూ ఫీలింగ్ అబౌట్ షూటింగ్ అండ్ హైదరాబాద్? Hyderabad is very good. Very but good. But location also very good. Here people I like very much because actually my director sir, I have to thank to him because he every scene he just explaining me in Tamil, and after that I will do. She knows Tamil and Yeah, I director know knows also Tamil. okay, that is so a plus point, right? yeah. That's very good for me. That's it. Okay. So food, what about food?
Food, In Hyderabad. I don't like food. ఎందుకంటే మేము కొబ్బరి నూనె యూజ్ చేయము బికాస్ వి డోంట్ యూస్ కోకోనట్ ఆయిల్ రైట్. Yeah, here full of oily, spicy, masala, చాలా ఉంది. ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంది. మీకు తెలుగు వచ్చు? వచ్చలే కాదు లేదు ఓకే కాదు. హాయ్ బాయ్ గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ అంతే. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ గీతా ఎల్ఎల్బి అండ్ ఇంతే సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఇంకా పెద్ద సక్సెస్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు ఇంకా మంచి మంచి రోల్స్, మంచి మంచి సీరియల్స్ అండ్ మీరు కోరుకున్న మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. అదే సేమ్ టు సేమ్ నేను అడుగుతాను. గీతా ఎల్ఎల్బి చూడండి, మా అందరికీ సపోర్ట్ చేయండి. గీతా ఎల్ఎల్బి మండే టు ఫ్రైడే 9:30 PM అండ్ స్టార్ మాల్లో వస్తున్నాడు. ప్లీజ్ చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. గీతా ఎల్ఎల్బి ఒక మంచి సీరియల్. ఒక అమ్మాయి లాయర్ అయిపోయి తన తరపున తన కాళ్ళ మీద నిలబడి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటుంది. అంతే బాగా ఉంటుంది సీరియల్ కూడా. సో స్టార్ మాలో మండే టు ఫ్రైడే వస్తుంది నైట్ 9:30 PM. డోంట్ మిస్ ఇట్.